రూరల్ నియోజకవర్గంలో ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్. మొన్నే అన్నదాత సుఖీభవ 1000 రూపాయలు ముందేసా, నిన్న మొన్న 3000 వేసా, 4000 రూపాయలు వేసాను. తమ్ముళ్ళు నేను నీతివంతమైన పాలన కోసం పేదవాళ్ళకు అందుబాటులో పెట్టడానికి నేను డబ్బులు ఇస్తే కేసీఆర్ దగ్గర పెట్టి డబ్బులు అడుక్కుని ఊడిగం చేసి నువ్వు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడతావా? దేనికోసం 1000 కోట్లు ఖర్చు పెట్టి 1,00,000 కోట్లు ఎగ్గొడతారు తమ్ముళ్ళు. మీకు రోషం ఉందా లేదు దీనికి? ఇంకో పక్క పోలవరం నిలిపేస్తారంట. పోలవరం నిలిపితే ఒప్పుకుంటాం తమ్ముళ్ళు? ఒప్పుకుంటామా? సుప్రీంకోర్టుకి వెళ్ళారు. నేను అడుగుతున్నా కేసీఆర్ని, మీరెవరు సుప్రీంకోర్టుకి వెళ్ళడానికి? మీకే అర్హత ఉంది? భద్రాచలం అంట, భద్రాచలం మునిగిపోతుందని చెప్తున్నారు. భద్రాచలం మన ఈస్ట్ గోదావరిదే తెలుసా తమ్ముళ్ళు? 60 ఏళ్ళకు మనం మన జిల్లాదే. అవసరమైతే భద్రాచలం మాకే ఇవ్వండి. మళ్ళా రాముడు ఈస్ట్ గోదావరి జిల్లాకు వస్తాడు, మేము కాపాడుకుంటాం. ఏం తమ్ముడు కాపాడుకోలేమా దేవుణ్ణి? ఇంకొక పక్కన నాగార్జున సాగర్ శ్రీశైలం ఆయనకే ఇవ్వాలంట. రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీలు లేదంట. ఏం తమ్ముళ్ళు? కోడికత్తి పార్టీకి రోషం లేదు. పులివెందులకు నీళ్లు ఇవ్వన్నా ఊడిగం చేయడానికి మాత్రం సిద్ధపడిపోయాడు. నేను అడుగుతున్నా, మీ పులివెందులకు నీళ్లు ఇస్తా, రాయలసీమకు నీళ్లు ఇస్తా, ఆంధ్రాను బాగు చేస్తా, సస్యశ్యామలం చేసే బాధ్యత, మిమ్మల్ని అభివృద్ధి చేసే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నాం. సంక్షేమ కార్యక్రమాలు చంద్రన్న బీమా 10 లక్షలు చేశా. ఆడపిల్లల పెళ్లిళ్ళ కోసం 1,00,000 రూపాయలు ఇస్తా. మీ ఆరోగ్యం కోసం 2,50,000 నుంచి 5 లక్షలు చేశా. మందులు ఏ హాస్పిటల్కి పోయినా మందులు ఇవ్వడే కాకుండా మీకు దగ్గరుండి మందుల షాప్కి వెళ్ళండి, మందులు తీసుకోండి, నేను ఫ్రీగా మీ బ్యాంకులో వాళ్ళ బ్యాంకులో అకౌంట్ నేనే వేస్తా, 1 పైసా మీకు ఖర్చులే. ఈరోజు కాకినాడ చూస్తే ఎంత అందంగా ఉంది తమ్ముళ్ళు. బాగుందా కాకినాడ? ఇంకా బాగుండాలా లేదా? బాగు చేసే శక్తి ఎవరికి ఉంది? హైదరాబాద్ కంటే బాగుందా లేదా? హైదరాబాద్ లో రోడ్లు చూసారా? ఇప్పుడు ఒకప్పుడు నేను ఉన్నప్పుడు హైదరాబాద్ రోడ్లు బ్రహ్మాండం, పరిశుభ్రత బ్రహ్మాండం. ఇప్పుడు మనం అంతా వచ్చాం, హైదరాబాద్ మసకబారిపోయింది. భవిష్యత్తులో ఒక హైదరాబాద్ పోయింది. 20 హైదరాబాద్లు తయారు చేస్తాను తమ్ముళ్ళు. ఈ కాకినాడ ఒక గ్రేటర్ కాకినాడగా తయారు చేస్తా. ఇటు రూరల్, అర్బన్, ఇండస్ట్రియల్ టౌన్షిప్, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం అన్ని కలిసిపోతాయి. ఇక్కడే అవసరమైతే ఒక ఎయిర్పోర్ట్ కూడా పెట్టుకుంటాం. ఒక మంచి వాతావరణం ఉండే నగరం. దీనికి ఒక చిన్న ప్రాబ్లం తప్ప అన్ని బాగున్నాయి. ఒక్క వర్షాలు బాగా పడితే నీళ్లు నిలుస్తాయి. అది కూడా ఆలోచిస్తున్నా. అవసరమైతే లిఫ్ట్లు పెట్టి నీళ్లు కూడా పంపించడానికి ఏం చేయాలో అన్ని చేస్తా. ఇంకొక పక్కన బీచ్ రోడ్ కూడా డెవలప్ చేస్తాను తమ్ముళ్ళు. శ్రీకాకుళం నుంచి తడ వరకు బీచ్ రోడ్డుకి, నేషనల్ హైవేకి 20 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు కలపతా. పోర్టు పెడతా, ఎయిర్పోర్ట్లు పెడతా తమ్ముళ్ళు. ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్కి వచ్చే పరిస్థితి నేను తీసుకొస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. టూరిజం, ఇండస్ట్రీ, ఎగుమతులు దిగుమతులు ఇక్కడే జరగాలి. మొన్ననే మన దగ్గర కాకినాడలో ఒక పోర్టు ఉంటే ఇప్పుడు కమర్షియల్ పోర్ట్ వచ్చింది. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంది. ఇవన్నీ జరగాలంటే మీ సహకారం అవసరమా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మధ్యలో ఆపేద్దాం అభివృద్ధిని. కుట్రలకు మనం బలైపోదామా? కుట్రల్లో మోసపోదామా? 2,000 రూపాయలు ఇస్తారు, అవసరమైతే 5,000 ఇస్తారు. సరిపోతుందా మీ జీవితం?
బాగుపడిపోతుందా మన భవిష్యత్తు? మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని అడుగుతున్నా. ఓట్లు కొంటామంటారు, నాయకులు కొంటామంటారు. ఏంటి మీ కండ కవరం ఏంటి? మీ గర్వం ఏంటి? మీరు ఏమనుకుంటున్నారు? నాకైతే అర్థం కావడంలా. ఏం తమ్ముళ్ళు, డబ్బులకు అమ్ముడిపోయే జాతి ఈ యొక్క ఆంధ్ర జాతి అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో చెప్పాడు, ఏమన్నాడు? మన బిర్యానీ పేడ బిర్యానీ, మన ఉలవచారు తెలంగాణలో పశువులు తింటాయి. మనమందరం కూడా ఎంత నీచంగా మాట్లాడారంటే, మనమంతా కూడా తెలంగాణ ద్రోహులం, తరి మనల్ని కొట్టాల. నేను అంటున్నా, మీ హైదరాబాద్ అనే కాదు, ప్రపంచం మొత్తం ఆంధ్ర వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కాపాడుకునే శక్తి నాకుందని మరొకసారి హెచ్చరిస్తున్నా. ఖబర్దార్, జాగ్రత్తగా ఉండండి. మాతో పెట్టుకుంటే మీ హైదరాబాద్ బ్రాండ్ ఉండదు, ఎవరు కూడా అక్కడ ఉండరు, పారిపోయే పరిస్థితి వస్తుంది. అనవసరంగా పెట్టుకోవద్దండి. నేనే డెవలప్ చేశా, నీ గొప్పేం కాదు, దాంట్లో నాదే గొప్ప. కానీ ఉన్న పడంగా లాగేసుకున్నారు తప్ప ఇంకోటి కాదు. పర్వాలేదు, ఒక పక్క హక్కుల కోసం పోరాడుతా, మళ్ళీ సంపద సృష్టించే శక్తి. నేను అందుకే చెప్పా తమ్ముళ్ళు, ఒక్క హైదరాబాద్ బదులు 20 హైదరాబాద్ డెవలప్ చేసే శక్తి నాకుందని మరొకసారి హామీ ఇస్తున్నా. ఇప్పుడు మీ అందరిపైన బాధ్యత ఉందా లేదా? ఏం తమ్ముళ్ళు ఏమంటారు? మీరేమంటారు? ఏం తమ్ముళ్ళు మీరేమంటారు? నేనేమన్నా తప్పు చేశానా? పోరాడడం నా తప్ప? మన రాష్ట్రం పైన దాడి చేస్తా ఉంటే సరెండర్ అయిపోమంటారా? కోడికెత్తి మారిగా ఆత్మ గౌరవం లేదా మనకు? అందుకే తమ్ముళ్ళు నేను భరించలేకపోయా. అవసరమైతే నేను కష్టపడతా. మీరు చూశారు, ఒక్క అమరావతి ఒకే పిలుపు 35,000 ఎకరాలు భూమి ఇచ్చారు. దాని విలువ 50,000 కోట్లు. ఒక్క పైసా పెట్టకుండా 50,000 కోట్ల రూపాయలు విలువ చేసే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశామంటే అది ఆందోళన తెలివి. కోడికత్తి పార్టీ అమరావతి గురించి మాట్లాడరు, అమరావతి వద్దంటారు. ఎందుకు? అమరావతి బాగుపడితే హైదరాబాద్ ఎత్తిపోతుంది. కాబట్టి అమరావతి ఆగిపోతే హైదరాబాద్ బాగుపడుతుంది. పోలవరం గురించి మాట్లాడు, పోలవరం గురించి కోర్టుకు పోయి రానియకుండా చేస్తాడు. ఈ రోజు మీ ఏదేరుకు నీళ్లు తీసుకొచ్చాను పురుషోత్తపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి. ఇప్పుడు ఆ సమస్య మొత్తం పరిష్కారం అయింది. ఈ సంవత్సరమే జూలైలో పోలవరం పూర్తి చేసి గ్రావిటీతో నీళ్లు ఇస్తా. డిసెంబర్కి ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తా. తూర్పుగోదావరి జిల్లా ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తా, 3 పంటలకు నీళ్లు ఇస్తా, తాగునీటి సమస్య లేకుండా చేస్తా, ఇంటికి కొల్లాయి ద్వారా నీళ్లు ఇస్తా. వంశధార, నాగావళి, గోదావరి, పెన్నా, కృష్ణ 5 నదులు కలుపుతాను తమ్ముళ్ళు. ఈ దేశంలోనే చరిత్రలో చిరస్థాయిగా మిగిలిపోయేవి చేస్తా. ఇన్ని పనులు చేయాలంటే మీలో కూడా కసి పెరగాలి కదా. పెరిగిందా? ఇక్కడ ఉండేవాళ్ళు సరే, ఊర్లో ఉండేవాళ్ళ కథ ఏంటి?